आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुतिप्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान्। सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो जनाः। ओं स्वस्ति श्री गणेशाय नमः। నమః ఆపస్తంభాయ మహర్షయే. ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ధర్మసూత్రాలను గురించి వింటున్నాం. గడిచిన భాగంలో ఏవి తినకూడనటువంటి పదార్థాలు అనే విషయాన్ని గురించి విపులంగా వర్ణించడం జరిగినది. ఇక ముందు వచ్చేటువంటి పటలంలో ఖండికలో కూడా అదే విషయాన్ని చెప్పబోతూ ఉన్నాడు. ప్రథమ ప్రశ్నలోని 6వ పటలం 18వ ఖండిక మొదటి సూత్రం. మధ్వామం మార్గం మాంసం భూమిర్మలఫలాని రక్షాగవ్యూతిర్నివేశనం యుగ్యఘాసశ్చోగ్రతః ప్రతిగ్రాహ్యాణి. ఈ సూత్రానికి అవతరణికగా హరదత్తాచార్యుల వారు రాసిన మాటలను మనం వినాలి. ఎందుకు ఈ సూత్రాలను చదువుతూ హరదత్తాచార్యుల వారు రాసినటువంటి భాష్యాన్ని కూడా చదవడం జరుగుతున్నది అనంటే, ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఈ సూత్రాలు ఈ భాష్యాన్ని రచించినారో, రచించిన వారి ఆ పుణ్యాన్ని, రచించిన వారిలో ఉండేటువంటి ఒక శక్తిని, తపశక్తిని అంతా కూడా అక్షరాల్లో నిబద్ధీకరించినారు. కాబట్టి వాళ్ళ చేత రచింపబడ్డటువంటి ఆ అక్షర సముదాయాన్ని వినడం వలన కూడా మనలో ఉన్నటువంటి పాప పరిహారం అవుతుంది అని ఒక సాంప్రదాయకమైనటువంటి విధానం ఉన్నది. కాబట్టి ఆ పంక్తులు కూడా చదవడం జరుగుతున్నది. మొదటి సూత్రానికి ఏమంటున్నారు హరదత్తాచార్యుల వారు అంటే, ఏవం తావన్ నిమిత్త దుష్టం జాతి దుష్టం కాలదుష్టం చ అభోజ్యముక్తం. తినగుడని పదార్థాలను గురించి చెప్పినాడు. ఆ తినగుడని పదార్థాలు 3 రకాలుగా విభాగం చేసి చెబుతున్నాడు హరదత్తాచార్యుల వారు. జాతి దుష్టమైనటువంటివి, తర్వాత కాలదుష్టమైనటువంటివి, ఆ తర్వాత నిమిత్త దుష్టమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అభోజ్యములు అని ఉన్నారు. అక్కడ నిమిత్త దుష్టము అనంటే ఎవరిని కులంలోనైనా ఎవరైనా మరణించినారు అనంటే దశాహం వరకు వాళ్ళకు సూతకం నివృత్తి కానంత వరకు వాళ్ళ ఇంటిలో భోంచేయకూడదు అని చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి నిమిత్త దుష్టములైనటువంటివి. జాతి దుష్టములైనటువంటి అభోజ్యాలేవి అనంటే ఉల్లి వెల్లి ఏవైతే ఉన్నాయో అవి జాతి దుష్టములైనటువంటి అభోజ్యములు. కాలదుష్టములైనటువంటివి అనంటే నిన్న రాత్రి వండినటువంటి వంటను ఈరోజు ప్రొద్దున తినడము అభోజ్యము అని అంటారు. ఇది కాలదుష్టమైనటువంటి అభోజ్యములు అని నిమిత్త దుష్ట, జాతి దుష్ట, కాలదుష్టములు అనేటువంటి 3 విభాగాలుగా ఏ అభోజ్యములు ఉన్నాయో వాటిని గురించి చెప్పిన తర్వాత ఇక ముందు 6వ పటలంలో మొదటి సూత్రము నుండి ప్రతిగ్రహ అశుచిని కానిచిద్ అనుజ్ఞాయ కానిచిద్ ప్రతిషేధతి. ప్రతిగ్రహణం అనేటువంటిది చేస్తూ ఉంటారు లోకంలో సామాన్యంగా. దానం చేసిన వస్తువులను స్వీకరించడాన్ని ప్రతిగ్రహణము అని అంటారు. ఎటువంటి వాటిని ప్రతిగ్రహించాలి, ఎటువంటి వాటిని ప్రతిగ్రహించకూడదు అనేటువంటి విషయాన్ని గురించి చెప్పబోతున్నాడు. అందులో మొదటి సూత్రము మధ్వామం మార్గం మాంసం అని. మధు అనంటే తేనె, ఆమం అనంటే సాహిత్యము అని అంటారు మన ప్రాంతంలో. స్వయం పాకము అని ఆంధ్రదేశంలో అంటారు.
ఆ తర్వాత మృగస్య వికారో మృగ మార్గం మాంసం, మృగానికి సంబంధించినటువంటి మాంసము, భూమి, తర్వాత కందమూల ఫలాలు, అభయదానం చేయడము, మార్గము, ఇల్లు, తర్వాత బలీవర్ధము అంటే ఎద్దు, వాటికి పశువులకు సంబంధించినటువంటి ఆహారమైన ఏ గడ్డి మొదలైనటువంటి ఉన్నాయో అవి ఏవైతే ఉన్నాయో ఇవి ఉగ్రుడు దానం చేసినప్పటికీ కూడా ప్రతిగ్రహించడానికి దోషం లేదు అని అంటాడు. ఉగ్రుడు అనంటే పాపాన్ని ఆచరించేటువంటి ద్విజుడిని ఉగ్రుడు అని అంటారు అని ఒక వ్యాఖ్యానం. లేదా వైశ్యుని ద్వారా శూద్ర స్త్రీ యందు పుట్టినవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఉగ్రుడు, అటువంటి వాడి నుండి స్వీకరించినా కానీ దోషం లేదు అని ఈ చెప్పిన పదార్థాల గురించి వివరించడం జరిగినది. తేనె, తర్వాత బియ్యము, ఉప్పులు పప్పులు, మృగమాంసము, భూమి, కందమూల ఫలాలు, అభయదానము, ఆవులకు సంబంధించినటువంటి గడ్డి, ఆ తర్వాత ఎద్దులు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉగ్రుడు ఇచ్చినప్పటికీ కూడా ఆ దానాన్ని స్వీకరించడంలో దోషం లేదు అన్నాడు. ఏతాన్యపి నానంతేవాస్యాహృతానీతి హారీత. రెండవ సూత్రమే. హారీతుడనేటువంటి ఋషీశ్వరుని యొక్క అభిప్రాయాన్ని ఈ సూత్రంలో చెప్పినాడు. హారీతుడు ఏమంటూ ఉన్నాడు అనంటే, శిష్యుని ద్వారా తీసుకువచ్చినటువంటివి ఇప్పటిదాకా చెప్పిన మొదటి సూత్రంలో చెప్పినటువంటి ఏ పదార్థాలు ఉన్నాయో ఏతాన్యపి మధ్వాదీన్యపి అంతేవాస్యాహృతాన్యేవ ప్రతిగ్రాహ్యాణి, శిష్యుడు తీసుకువచ్చినటువంటి వాటిని మాత్రమే స్వీకరించాలి. స్వయముగా ఆచార్యుడు తాను ఉగ్రుడి నుండి వీటిని స్వీకరించడానికి వీల్లేదు అని హారీతుని యొక్క అభిప్రాయము అని ఈ రెండవ సూత్రంలో చెప్పినాడు. ఆమంబా గృహీరన్ అని మూడవ సూత్రం. పైన చెప్పినటువంటి మొదటి సూత్రంలోని ఏ పదార్థాలున్నాయో ఆ పదార్థాలను శిష్యుడు తీసుకువస్తే పనికి వస్తాయి, ఆచార్యుడు స్వయంగా తీసుకోకూడదు అని రెండవ సూత్రంలో హారీతుని యొక్క అభిప్రాయం చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ మూడవ సూత్రంలో ఏం చెప్పుతూ ఉన్నాడు అంటే, పైన చెప్పినటువంటి పదార్థాల్లో ఏవైతే సాహిత్యము లేదా స్వయం పాకము అనే పేరుతో పిలువబడేటువంటి పదార్థాలు ఉన్నాయో వాటిని మాత్రము స్వీకరించినట్టయితే దోషం లేదు అని హారీతునికి సంబంధించినటువంటి పక్షాన్నే మూడవ సూత్రంలో, మిగతా పదార్థాలు పనికిరావు కానీ ఏవైతే ఆమద్రవ్యం ఉన్నదో దాన్ని స్వీకరించడంలో దోషం లేదు అని హారీతుని యొక్క ఇంకొక పక్షాన్ని ఈ మూడవ సూత్రంలో తెలియజేసినారు. నాలుగవ సూత్రము. కృతాన్నస్య వా విరసస్య, ఆమస్య అలాభే కృతాన్నస్యాపి విరసస్య లవణాదిరస అసంయుక్తస్య అన్నాడు. అంటే ఒకవేళ ఆమము అనంటే ఎండు పదార్థాలు ఏ సాహిత్యము లేదా స్వయంపాకం అనే పేరుతో పిలుస్తారో అది లవణాది రస అసంయుక్తస్య స్వయమంతేవాస్యాహృతం వా గృహీరన్. లవణాదులు లేకుండా ఉన్నట్టయితే స్వీకరించవచ్చును, స్వయంగా స్వీకరించవచ్చును, లేదా శిష్యుడు తీసుకువస్తే తీసుకోవడంలో దోషమేమి లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది అని ఈ నాలుగవ సూత్రంలో చెప్పినారు. ఐదవ సూత్రము. న సుభిక్షాః స్యుః, న సుభిక్షాః స్యుః. అనంతరోక్త విధానద్వయే యద్గృహీతమన్నం తేన సుభిక్షాః సుహితాః న భవేయురేవ. యావతా ప్రాణయాత్రా భవతి తావదేవ గృహీరన్ న యావతా సౌహిత్యం తావదితి. ఈ
పైన చెప్పినటువంటి ఏ పదార్థాలున్నాయో ఉగ్రుని ద్వారా స్వీకరించవచ్చును అని అనుమతించినటువంటి ఏ పదార్థాలున్నాయో అవి ఇంటిలో సమృద్ధిగా ఇంటిని నింపడం కోసమని ఆ పదార్థాలన్నింటినీ తీసుకోవడానికి వీల్లేదు. బియ్యము కానీ ఉప్పు పదార్థాలు కానీ జీవిక గడవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే ప్రతిగ్రహించాలి తప్ప దానికన్నా అధికంగా ప్రతిగ్రహించడానికి వీల్లేదు. నా సుభిక్షా స్యుహు అని నిషేధాన్ని యావతా ప్రాణయాత్ర భవతి తావదేవ గృహీరన్. నీకు ప్రాణయాత్ర జీవిక ఎంతవరకు ఉంటుందో అది తీసుకుంటే కానీ నా జీవితం అనేది నడవదు, నేను జీవించి ఉండలేను అని అనుకుంటావో అంత పదార్థాన్ని మాత్రమే స్వీకరించాలి తప్ప దానికన్నా అధికంగా స్వీకరించడానికి వీల్లేదు అని 5వ సూత్రంలో ఈ విధంగా చెప్పినాడు. స్వయమప్యవృత్తౌ సువర్ణం దత్వా పశుం వా భుంజీత అన్నాడు 6వ సూత్రంలో. యదితు దుర్భిక్షతయా ఆత్మనోపి వృత్తిర్న లభ్యతే ప్రాగేవ పోష్యవర్గస్య తదా స్వయమప్యవృత్తౌ యత్రైవ లభ్యతే తత్రైవ కృతాన్నమపి భుంజీత. దుర్భిక్షం చాలా ఏర్పడ్డది. అటువంటి సమయంలో తనకు తినడానికి తిండి కూడా లేదు, ఎన్ని రకాలైనటువంటి పనులు చేసినా కానీ అసలు ఆహారం లభించడం లేదు, రోజుల తరబడి ఉపవాసం ఉండవలసిన పరిస్థితి ఏర్పడ్డది. తనను ఆశ్రయించుకోనున్నటువంటి ఏ పిల్లలు ఉన్నారో వాళ్లకు కూడా ఆకలిని తీర్చలేకపోతూ ఉన్నటువంటి సమయంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు కృతాన్నమపి భుంజీత, ఈ చెప్పబడ్డటువంటి పదార్థాల్లోని ఏ ఒక్క వస్తువునైనా కానీ స్వీకరించి భోజనం చేయవచ్చును. కానీ సువర్ణం దత్వా సకృదేవ ఉపకృతం ఉపరిష్టాత్ సువర్ణేన స్పృష్ట్వా. సువర్ణం దత్వా పశుం వా భుంజీత అని సూత్రంలో ఉన్నది కాబట్టి సువర్ణం దత్వా అంటే బంగారముతో ఆ పదార్థాలను ముట్టుకొని ఆ పదార్థాలను స్వీకరించవచ్చును అని ఈ విధంగా ఈ సూత్రానికి అర్థాన్ని చెబుతూ ఏతేన పశుం వా దత్వా ఇత్యపి వ్యాఖ్యాతం. పశుం వా దత్వా అనేది కూడా ఈ సూత్రంలో ఉన్నది. దానికి అర్థం ఏమిటి అంటే పశురగ్ని అగ్ని పశురాసీత్ ఇది మంత్రలింగాతు. పశువు అగ్నితో సమానమైనటువంటిది. అగ్ని పశురాసీత్ పశురగ్ని అనేటువంటి వేదమంత్రాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆవును సాక్షాత్ అగ్నితో సమానంగా చెప్పుతున్నాయి. గోసూక్తేన అగ్నేహే ఉపస్థాన దర్శనాచ్చ. గోసూక్తము అని ఒక సూక్తం ఉన్నది ఋగ్వేదంలో. అగ్నిని ఉపస్థానం చేసే సమయంలో ఈ గోసూక్తాన్ని పఠించి ఉపస్థానం చేస్తారు. తాత్పర్యం ఏమిటి అంటే గోవు కన్నా అగ్ని వేరు కాదు అని. అందుకని పశువును ముట్టుకొని లేదా స్వర్ణముతో ముట్టుకొని ఆ పదార్థాలను స్వీకరించవచ్చును అనేటువంటి అభ్యనుజ్ఞను చేసినాడు ఈ 6వ సూత్రంలో. నా అత్యంతమన్వవస్యేత్. జీవన వృత్తి కన్నా అధికమైనటువంటి వస్తువులను మాత్రము స్వీకరించడానికి వీల్లేదు అని ఇదివరకు చెప్పినటువంటి విషయాన్ని నా పునరత్యంతం అన్వవసేదితి ఆ విషయాన్ని చెప్పినాడు. 8వ సూత్రంలో వృత్తిం ప్రాప్య విరమేతు. ఎంతవరకు నీకు ప్రాణాలు నిలకడగా ఉంటాయో, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినది ఈ ఆహారం తినకపోయినట్టయితే, అందుకని ఉగ్రుడైనప్పటికీ కూడా వాడిచ్చినటువంటి ఆహారాన్ని నేను స్వీకరిస్తాను అని స్వీకరించి ప్రాణాలు నిలిచిన తర్వాత ఇంకా ఆ ఆహారాన్ని సేవిస్తూ ఉండడానికి వీల్లేదు. ఆ ఆహారాన్ని
ప్రాణాలు నిలిచినాయి కాబట్టి ఆగిపోవాలి, ఆహారాన్ని స్వీకరించకూడదు అనే విషయాన్ని వృత్తిం ప్రాప్య విరమేత్. నీకు ప్రాణాలు నిలకడ అయినాయి అన్న తర్వాత దాన్ని వదిలిపెట్టాలి. ఈ విషయంలో ఛాందోగ్యమే మనకు ప్రమాణమై ఉన్నది అని మటచీహతేషు కురుష్వాటక్యా సహ జాయయా ఉషస్థిరః చాక్రాయణ ఇభ్యగ్రామే ప్రద్రావణక ఉవాస సహ ఇభ్యం కుల్మాషాన్ ఖాదంతం బిభిక్షే అని ఛాందోగ్య ఉపనిషత్తును ఉట్టంకించినాడు హరదత్తాచార్యుల వారు. దీనికి శంకర భాష్యం. ఏ శంకరుల యొక్క భాష్య పంక్తులను వింటే మన జీవితం సఫలమవుతుందో ఆ ఛాందోగ్య ఉపనిషత్తులోని వాక్యాలను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. మటచీహతేషు మటత్యః అశనయః తాభిర్హతేషు నాశితేషు కురుషు సత్సు ఏష్విత్యర్థః. తతో దుర్భిక్షే జాతే ఆటిక్య అనుపజాతపయోధరాది త్రివ్యంజనయా జాయయా ఉషస్థిః నామతః చక్రస్యాపత్యం చాక్రాయణః ఇభః హస్తి తమర్హతీతి ఇభ్యః ఈశ్వరః హస్త్యారోహో వా. ఏనుగపైన ఎక్కినటువంటి చాక్రాయణుడు అనేటువంటి పేరు గల ఉషస్థి తన భార్యతో కూడుకున్నటువంటి వాడై తస్య గ్రామః ఇభ్యగ్రామః తస్మిన్ ప్రద్రావణకః అన్నాలాభాత్. అన్నము దొరకకుండా ఉన్నటువంటి వాడై చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్న సమయంలో అంత్యవస్థాం ప్రాప్తః ఇత్యర్థః. కుత్సితాంగతింగతః. అంత్యావస్థాం ప్రాప్తః కుత్సితాంగతింగతః అంటే చివరి దశకు చేరుకున్నాడు, ఇక ప్రాణాలు పోయేటువంటి స్థితి ఏర్పడుతూ ఉన్నది. ఉవాస ఉషితవాన్ కస్యచిత్ గృహమాశ్రిత్య. ఒకని ఇండ్లను ఆశ్రయించుకొని నివాసం చేస్తూ ఉన్నాడు. సో అన్నార్థం అటన్ను ఇభ్యం కుల్మాషాన్ కుత్సితాన్మాషాన్ ఖాదంతం భక్షయంతం యదృచ్ఛయా ఉపలభ్య బిభిక్షే అన్నాడు. భిక్షాటన కోసమై వెళ్ళినటువంటి వాడి కుత్సితమైనటువంటి మినుములను ఒకడు తింటూ ఉండగా వాడి సమీపానికి వెళ్ళి భిక్షాటన చేసినాడు అని పైన చెప్పినటువంటి ఛాందోగ్యానికి ఇది భాష్య పంక్తులు చదవడం జరిగినది. ఏతావత ప్రాణోత్క్రాంతి అవుతూ ఉన్న సమయంలో ఉగ్రుడైనటువంటి వాడి దగ్గర నుండి కూడా స్వీకరించవచ్చును, భిక్ష గ్రహణం చేయవచ్చును, కానీ ప్రాణాలు నిలిచేంత వరకు మాత్రమే అని ఈ విషయాన్ని పదే పదే మనకు తెలియజేస్తున్నారు ఆపస్తంభుల వారు. ఛాందోగ్య శృతిని ఉట్టంకించి అందులో కూడా ఈ విషయం చెప్పబడి ఉండడం వలన ఈ విధంగా ఉగ్ర ప్రతిగ్రహణం చేయడంలో దోషం లేదు అని అభ్యనుజ్ఞను ఇచ్చినారు. ఏవం ఆపది వృత్తిముక్త్వా సుభిక్షే అనాపది వృత్తిమాహ. ఆపదలో ఈ విధమైనటువంటి వృత్తిని చెప్పి సుభిక్షం ఏర్పడ్డ తర్వాత ఆపద లేని సమయంలో ఎట్లా ఉండాలో చెబుతూ ఉన్నారు. త్రయాణం వర్ణానాం క్షత్రియ ప్రభృతీనాం సమావృత్తేన నభోక్తవ్యం. ఎవడైతే సమావృత్తుడైనాడో స్నాతకుడై ఉన్నాడో అటువంటి వాడు బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలకు సంబంధించిన క్షత్రియ వైశ్య వర్ణాలకు సంబంధించిన వారి ఇండ్లలో భోజనం చేయడానికి వీల్లేదు. త్రయాణం వర్ణానాం క్షత్రియ ప్రభృతీనాం. క్షత్రియ వైశ్య శూద్రుల ఇండ్లలో భోజనం చేయడానికి వీల్లేదు అని చెప్పుకోవాలి. సమావృత్తో ద్విజాతి క్షత్రియాదీనాం త్రయాణం వర్ణానాం గృహేణ భుంజీత అని నిషేధం చేసినాడు. 10వ సూత్రము ప్రకృత్యా బ్రాహ్మణస్య భోక్తవ్యం అకారణాదభోజ్యం. బ్రాహ్మణుని ద్వారా ఇచ్చినటువంటి భోజనము అది స్వభావతః స్వీకరించడంలో దోషం లేదు. ఏదైనా విశేషమైనటువంటి నిమిత్తం ఉంటే తప్ప ఆ అన్నాన్ని స్వీకరించకూడదు, బ్రాహ్మణుని యొక్క అన్నాన్ని.
విశేషమైనటువంటి నిమిత్తము అంటే ఆశూచాదులు ఉన్నాయి, అటువంటి సమయంలో పనికిరాదు. ప్రకృత్యా బ్రాహ్మణస్య భోక్తవ్యం అకారణాద్ అభోజ్యం. కారణము లేకపోతే అది అభోజ్యం అవుతుంది బ్రాహ్మణుని యొక్క అన్నము అన్నాడు ఈ సూత్రంలో. కారణము లేకపోతే అభోజ్యము అంటున్నావు, కారణం ఏమిటి అని ప్రశ్న వేస్తే కారణమహ 11వ సూత్రము యత్ర ప్రాయశ్చిత్తం కర్మ ఆసేవతే ప్రాయశ్చిత్తవతి అన్నాడు 11వ సూత్రంలో. వైశ్వదేవ అగ్నిహోత్రాదులు సంధ్యావందనాదులు ఏవైతే ఉన్నాయో ఇవి నిత్యకర్మలు బ్రాహ్మణునికి. ఒకవేళ ఈ నిత్యకర్మలనన్నిటినీ వదిలిపెట్టి ప్రాయశ్చిత్తాలేవి చేసుకోకుండా కర్మానుష్ఠాన రహితుడై ఉన్నాడు అని అంటే అటువంటి వాడు ఇచ్చేటువంటి అన్నం ఉన్నదో అది అభోజ్యము అన్నాడు. ప్రాణాయామ ఉపవాస విధికృచ్ఛ్రాది నకరోతి తదా ఏతస్మాత్ కారణాత్ బ్రాహ్మణస్య అన్నం అభోజ్యం. బ్రాహ్మణు యొక్క అన్నము కూడా అది అభోజ్యం అవుతుంది. ప్రాణాయామ కృచ్ఛ్రాదుల చేత ప్రాయశ్చిత్తాలు చేసుకొని కనుక ఒకవేళ నిత్యకర్మ వైశ్వదేవాదులు చేయకపోయినట్టయితే అటువంటి వాణి బ్రాహ్మణునిది అయినప్పటికీ కూడా ఆ అన్నాన్ని స్వీకరించడానికి వీల్లేదు అని ఈ 11వ సూత్రంలో నిషేధాన్ని చెప్పినాడు. చరిత నిర్వేశస్య భోక్తవ్యం. ఒకవేళ ఆ బ్రాహ్మణుడే గనక నిత్యకర్మలన్నీ ఆచరించడానికి ప్రాయశ్చిత్తాలు చేసుకోనున్నాడు, అటువంటి వానికి సంబంధించినటువంటి ఏ అన్నం ఉన్నదో అది తప్పకుండా భోజనం చేయవచ్చును. తద్భోజనే న దోషః అని ఈ 12వ సూత్రంలో చెప్పి 13వ సూత్రంలో సర్వవర్ణానాం స్వధర్మే వర్తమానానాం భోక్తవ్యం శూద్రవర్జమిత్యేకే. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాదుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరికి విధింపబడ్డటువంటి ధర్మాలను వాళ్ళు చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నారు అని అన్నప్పుడు తప్పకుండా వాళ్లకు సంబంధించినటువంటి అన్నాన్ని స్వీకరించడంలో దోషం లేదు అని. అపరం కిం వదతి శూద్రవర్జమిత్యేకే. కేచన వదంతి స్వధర్మే నిరతః సన్నపి స్వకీయ ధర్మ పరిపాలనే రతః యః శూద్రః భవతి తస్మాదపి శూద్రాతు అన్నం న భోక్తవ్యం తస్య అన్నం అభోజ్యం భవతి ఇది కేచన వదంతి ఇది కేచన పక్షం సూచితవంతః ఆపస్తంభ మహర్షిణః. తస్యాపి ధర్మోపనతస్య శూద్రస్యాపి అన్నం భోక్తుం శక్యతే. శూద్రస్య అన్నం భోజ్యం యద్యసౌ ధర్మార్థముపనతః ఆశ్రితో భవతి. యది సహ ధర్మార్థం ఉపనతః ఆశ్రితో భవతి తదా తస్యాపి అన్నం భోక్తుం శక్యతే ఇది ధర్మగ్రహణాద్ అర్థార్థం ఉపనతస్య అభోజ్యం. ఈ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆపత్కాలానికి సంబంధించినటువంటి విషయములుగా గుర్తించండి అని హరదత్తాచార్యుల వారు ఈ సూత్రానికి చివరిలో ఈ మాటలు రాసినారు. దీన్ని గమనించాల్సిందిగా అందరికీ సూచన. సువర్ణం దత్వా పశుం వా భుంజీత నాత్యంతమన్వవస్యే దుర్తిం ప్రాప్య విరమేతు అనేటువంటి 15వ సూత్రాన్ని చెప్పినాడు. ఇది ఇదివరకు చెప్పినటువంటి సూత్రాల్లోని విషయాన్నే క్రోడీకరించి ఒకే సూత్రంలో చెప్పడం జరిగినది. బంగారాన్ని ఇచ్చి కానీ బంగారముతో ముట్టుకొని కానీ పశువును ముట్టించి కానీ ఆ పదార్థాలన్నిటిని కూడా స్వీకరించి తాను భోజనం చేయవచ్చును అని చెప్పినటువంటి మాటనే ఈ సూత్రంలో చెప్పినారు. సంఘాన్నమభోజ్యం. ఒక గణం ఉన్నది, ఒక సమూహం ఉన్నది. ఆ సమూహానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ
భోజనానికి రండి అని పిలిచినారు అంటే ఆ సంఘానికి సంబంధించినటువంటి భోజనాన్ని తినకూడదు, అది అభోజ్యము అన్నారు. 17వ సూత్రంలో పరికృష్టంచ. పరికృష్టంచ అనంటే ఎవరు భోజనం చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా రండి అని పెద్దగా ఆహ్వానం చేస్తూ దండోరా వాయిస్తూ రండి రండి అని భోజనానికి ఆహ్వానం చేసినారు అనుకోండి, అటువంటి భోజనాన్ని కూడా తినకూడదు, అది అభోజ్యము అన్నారు. సర్వేషాం శిల్పాజీవానాం 18వ సూత్రం. ఎవరైతే చిత్ర నిర్మాణాదులు చేస్తూ ఉంటారో, శిల్పమును ఆ జీవికగా పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారో అటువంటి వాళ్లకు సంబంధించిన అన్నాన్ని కూడా తినడానికి వీల్లేదు, అది అభోజ్యము. 19వ సూత్రంలో ఏచ శస్త్రమాజీవంతి. శస్త్రములను జీవికగా పెట్టుకొని ఎవరైతే జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క ఆహారాన్ని కూడా స్వీకరించడానికి వీల్లేదు. 20వ సూత్రంలో ఏ చాధిం ఆజీవంతి స్వగృహే పరాన్ వాసయిత్వా తేభ్యో భృతిగ్రహణమాధి. ఆధి ఆధి అంటే ఆధి వ్యాధులు అని అర్థం చెప్పుకోవడానికి వీల్లేదు. ఏచ ఆధిం అనే సూత్రంలోని ఆధి శబ్దానికి అర్థం ఏమిటి అంటే తన ఇల్లును ఉండడానికి ఇచ్చినాడు, ఉన్నన్ని రోజులు ఆ ఉన్నవాడి దగ్గర నుండి ధనాన్ని స్వీకరించినాడు. ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే మన ఇల్లును కిరాయి ఇచ్చి ఆ కిరాయిలతో బ్రతికేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాని ఆహారాన్ని స్వీకరించడానికి వీల్లేదు. ఆజీవంత్ పరభూము కుటింకృత్వా స్తోభం దత్వా వసేత్తు యః తంచ ఆధిం ఏ ఆజీవంతి తేషామప్యన్నం అభోజ్యం. వాళ్ళ యొక్క అన్నాన్ని తినడానికి వీల్లేదు అని నిషేధాన్ని చెప్పినాడు. ఆ తర్వాత 21వ సూత్రంలో భిషకు. భిషకు అనంటే భైషజ్య వృత్తి. ఎవరైతే వైద్యాన్ని చేస్తారో అటువంటి వాళ్లకు సంబంధించినటువంటి అన్నాన్ని కూడా స్వీకరించడానికి వీల్లేదు. ఈ సూత్రానికి హరదత్తాచార్యుల వారు ఏమంటారు అనంటే ధర్మార్థము ఎవరైతే భిషగ్వృత్తిని చేస్తారో సర్పదష్టాదీం చికిత్సంతి తే భోజ్యాన్న ఏవ. పాము కాటు వేస్తే మందు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డబ్బులు తీసుకోకుండా ధనాన్ని స్వీకరించకుండా కేవలం ధర్మముగా ఎవరైతే భైషజ్య వృత్తిని చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క అన్నాన్ని స్వీకరించవచ్చును, కానీ తదితరులైనటువంటి భైషజ్యుల యొక్క ఆహారాన్ని స్వీకరించడానికి వీల్లేదు. వార్ధుషిక 22వ సూత్రం. వార్ధుషిక అంటే డబ్బును ఇచ్చి వడ్డీతో బ్రతికేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వానికి సంబంధించినటువంటి ఆహారాన్ని అన్నాన్ని కూడా స్వీకరించడానికి వీల్లేదు. దీక్షితో అక్రీతరాజక. దీక్షితో దీక్షణీయేష్ట్యా సంస్కృతః సోపి యావత్ క్రీతరాజకో నభవతి సోమక్రయం నకరోతి తావదభోజ్యాన్నః. దీక్షణీయేష్టిలో వాడు సంస్కరింపబడ్డాడు, కానీ సోమరసం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది వేరే వాడు కొననంత వరకు, వీని దగ్గర ఉన్నటువంటి సోమరసాన్ని ఇతరుడు కొననంత వరకు దీక్షితుడైనటువంటి వాని దగ్గర కూడా అన్నాన్ని తినడానికి వెళ్ళేది, అది కూడా అభోజ్యాన్నం అవుతుంది అన్నారు. అగ్నిశోమీయ సంస్థాయామేవా. అగ్నిశోమీయే పశువు సంస్థితే సమాప్త ఏవ భోక్తవ్యం. అగ్నిశోమీయం పశుమాలభేత అని చెప్పబడ్డటువంటి ఆ శృతిని అనుసరించి పశువాలంబనమయ్యేంత వరకు, పశువు యొక్క ఆలంబనమైన తర్వాతనే ఆ అన్నాన్ని తినాలి తప్ప అగ్నిశోమీయే పశువు సంస్థితే సమాప్తే ఏవ భోక్తవ్యం, అంతకన్నా ముందు మాత్రము ఆ అన్నము తినడానికి వీల్లేదు, అది కూడా అభోజ్యాన్నం అవుతుంది అని చెప్పినారు. పక్షాంతరమాహ.
25వ సూత్రంలో వేరే పక్షాన్ని చెప్తున్నారు. ఏమిటి? హుతాయాం వపాయాం దీక్షితస్య భోక్తవ్యం. అగ్నిశోమీయ పశువుకు సంబంధించిన వపను గనక ఒకవేళ హవనం చేసినారు అనంటే దీక్షితుని యొక్క అన్నము కూడా అది తినడానికి యోగ్యమే, అది అభోజ్యాన్నము కాదు. అశితవ్యం వపాయాం హుతాయాం అని బహ్వృచ బ్రాహ్మణము ప్రమాణవాక్యముగా ఉన్నది. కాబట్టి వపాహవనమైన తర్వాత ఆ అన్నాన్ని స్వీకరించవచ్చును అని ఈ విధంగా ఎటువంటి అన్నాలు తినాలి అనేటువంటి విషయాన్ని, ఎటువంటి అన్నాలు తినకూడదు అనేటువంటి యొక్క నిషేధాలను చెబుతూ ఉన్నారు ఆపస్తంభుల వారు. ఇంకా అనేక ఈ విషయాలను గురించి వచ్చే భాగంలో మనం విందాం. మహాదేవ.